జై గురుదేవ్. ఇది అమెరికా వీడియోస్కి కంటిన్యూస్ వీడియో. వికీలీక్స్ ఇరాకీ ఎక్విప్మెంట్ కానీ మనం ఒకసారి గమనిస్తే, అంటే వికీలీక్స్ రిలీజ్ చేసిన అమెరికా ఇరాక్ వార్లో అమెరికా యొక్క ఎక్విప్మెంట్ కానీ మనం ఒకసారి గమనిస్తే, వాళ్ళు ఏం చేశారంటే అన్ని ఐటమ్స్ మొత్తాన్ని కూడా కంటైనర్స్లో షిప్స్ను యూజ్ చేసుకొని అమెరికా నుంచి ఇరాక్కి తీసుకొచ్చారు. HMMWV ఈజ్ ద మోస్ట్ కామన్ హై మొబిలిటీ మల్టీపర్పస్ వీల్డ్ వెహికల్. అంటే అమెరికా నుంచి ఇరాక్ వార్లో ఇరాక్కి తీసుకొచ్చిన దాంట్లో HMMV అనేది మోస్ట్ కామన్ మల్టీపర్పస్ వీల్డ్ వెహికల్. ఇది మోస్ట్ కామన్ థింగ్, అంటే యుఎస్ మిలిటరీలో మోస్ట్ కామన్ థింగ్ ఇది. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి $2 లక్షల, అంటే ₹1,00,00,000. అలాంటివి 3 లక్షల వెహికల్స్ని అమెరికా తయారు చేసింది. ఓన్లీ ఈ HMMWV వెహికల్స్ కోసం అమెరికా అనేది $60 బిలియన్ మనీని ఖర్చు చేసింది. మెయిన్ పర్పస్ ఏమంటే ఈ వెహికల్కి ఆఫ్ రోడ్ వెహికల్, అంటే మామూలు రోడ్లే కాకుండా ఆఫ్ రోడ్లలో, మట్టి రోడ్లలో, డిఫరెంట్ టెరైన్స్ ఉండే రోడ్లలో ట్రావెల్ చేయడానికి ఈ వెహికల్ని వాడుతూ ఉంటుంది. అదేవిధంగా అన్ని మరియు మోస్ట్ ఇరాక్ ఎక్విప్మెంట్ అనేది మెనీ సైట్స్లో ఉంది, యూట్యూబ్లో కానీ మెనీ అదర్ సైట్స్లో దొరుకుతుంది. ఈ విధంగా మిలిటరీ తోటి, వెపన్స్ తోటి అమెరికా అనేది 70% ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అమెరికా అనేది ఇలాంటి విషయాలు కలిగి ఉన్నదని. ఎంత ఎక్విప్మెంటు ఇరాక్ అమెరికా వార్లో అమెరికా నుంచి ఇరాక్ వెళ్ళిందంటే అరౌండ్ 10 లక్షల నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. 10 lakhs ఎక్విప్మెంట్. దాంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి వెరిఫై చేస్తే, నేను కొంత స్టడీ చేశాను, అది ఒకసారి వెరిఫై చేస్తే ఫింగర్ ప్రింట్ వెరిఫైయర్, ఇరిడియం ఫోన్స్, అంటే శాటిలైట్ ఫోన్స్, కనెక్ట్ టు శాటిలైట్స్, అంటే అది ఎవరు ట్యాప్ చేయడానికి రాదు, అవి డైరెక్ట్గా శాటిలైట్ నుంచే కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి ఇరిడియం ఫోన్స్ అంటారు వాటిని. నార్మల్ ఫోన్స్ అనేవి నార్మల్ ఫోన్స్కి ఏమంటే టెర్రెస్ట్రియల్ మొబైల్ టవర్స్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. అది నార్మల్ మనం వాడే మొబైల్ ఫోన్స్ అనేవి మొబైల్ టవర్స్ ఉంటాయి కదా, ఆ మొబైల్ టవర్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. అది గవర్నమెంట్ ట్యాప్ చేయడానికి, లేకపోతే ఆ ఫోన్లో ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో మొత్తం రికార్డ్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర కెపాసిటీ ఉంటుంది. కానీ ఈ ఇరిడియం ఫోన్స్ అనేవి శాటిలైట్ ఫోన్స్ అంటారు వాటిని. అది మొబైల్ టవర్స్ తోటి కనెక్ట్ అవ్వవు, డైరెక్ట్ శాటిలైట్స్ నుంచి కనెక్షన్ ఉంటుంది. దాన్ని వేరే దేశాలు ట్యాప్ చేయడానికి కానీ పాసిబిలిటీ లేదు. అందుకని వార్లో ఎక్కువ ఇరిడియం ఫోన్స్ని, శాటిలైట్ ఫోన్స్నే వాడుతుంటారు. ఈ ఇరిడియం ఫోన్స్లో చేసే కన్వర్జేషన్ అనేది ట్రాక్ చేయడానికి లోకల్ గవర్నమెంట్స్కి కుదరదు. అదేవిధంగా 100 శాటిలైట్స్ అనేవి స్పేస్లో ఉన్నాయి. ఎంటైర్ ఎర్త్ని కవర్ చేస్తూ ఉంటుంది, పోల్స్ని కవర్ చేస్తూ ఉంటుంది, ఓషన్స్ని కవర్ చేస్తూ ఉంటుంది, ఎయిర్వేస్ని కవర్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా శాటిలైట్స్ అనేవి భూమి చుట్టూ తిరిగే ఈ 100 శాటిలైట్స్ అనేవి ద్వారా ఈ ఇరిడియం ఫోన్స్ కానీ, శాటిలైట్ ఫోన్స్ కానీ డిఫరెంట్ మిలిటరీ ఎక్విప్మెంట్, డిఫరెంట్ మిలిటరీస్ వాడుతూ ఉంటారు. అదేవిధంగా స్పెక్ట్రమ్ అనలైజరు. ఈ స్పెక్ట్రమ్ అనలైజర్ దేనికి వాడతారంటే, ఆ ఉండే ఎన్విరాన్మెంట్లో ఏమన్నా అన్నోన్ సిగ్నల్స్ ఉంటే ఆ అన్నోన్ సిగ్నల్స్ని అనలైజ్ చేయడానికి ఈ స్పెక్ట్రమ్ అనలైజర్ వాడుతుంటారు. సిటాడెల్ సిస్టము. ఈ ల్యాప్టాప్స్లో, కంప్యూటర్స్లో మిలిటరీ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి ఈ సిటాడెల్ సిస్టమ్ని వాడుతుంటారు. అదేవిధంగా గైరోక్యామ్ ఏమంటే ఈ వెహికల్స్కి కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తుంటారు. నైట్ పూట కూడా వీడియోస్ని రికార్డ్ చేయడానికి, ఫాగ్లో కూడా వీడియోస్ రికార్డ్ చేయడానికి, రైన్లో కూడా ఈ సర్వేలెన్స్ కెమెరా లాగా వీటిని వెహికల్స్కి ఇన్స్టాల్ చేస్తారు. వాటిని గైరోక్యామ్ అంటారు. HP ఐప్యాక్ మొబైల్ కంప్యూటర్. ఫ్లేమ్ డిటరెంట్ సూట్ అంటే బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ ఫ్లేమ్కి మనిషి శరీరం కాలిపోకుండా ఆ సూట్ని వేసుకుంటారు. ఫ్లేమ్ డిటరెంట్ సూట్ అంటారు దాన్ని. GPS రిసీవర్. అదేవిధంగా సింగిల్ కార్స్ రేడియో, 5000 pieces per baud.
హై లెవెల్ కమ్యూనికేషన్ అమాంగ్ మిలిటరీ ఓన్లీ, నాన్ లీకబుల్ టు అదర్ సైడ్ ఆర్మీ. ఈ సింగిల్ కార్ రేడియోస్ అనేవి 5 లక్షల పీసులు తీసుకొచ్చారు అమెరికా. ఈ 5 లక్షల పీసులు అనేవి మిలిటరీ మధ్య ఒకరికొకరు కమ్యూనికేషన్ చేసుకోవడానికి వాడుతుంటారు. ఇవన్నీ అదర్ సైడ్ ఆర్మీకి నాన్ లీకబుల్ అనమాట. ఇవి వాడే ఈ సింకార్ వీడియో ఈ సింకార్ రేడియోస్ అనేవి అటు సైడ్ ఉండే ఆర్మీకి లీక్ చేయడానికి కుదరదు. అదేవిధంగా 100,000 పీసెస్ ఆఫ్ టూల్ కిట్, స్క్రూ డ్రైవర్స్, రెంచెస్ ఎట్సెట్రా. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ విత్ మెమరీ క్యాప్ స్టోర్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ పర్సన్ ఆఫ్టర్వర్డ్స్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్ టు సంథింగ్ లైక్ దట్. అంటే ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ కూడా వాళ్ళు ఈ అమెరికా, ఇరాక్ వాళ్ళు తీసుకొచ్చారు. లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అంటే వాడు ఉర్దూలోనో లేకపోతే అరబిక్లోనో వాడు మాట్లాడుతుంటారు ఇరాక్లో. కాబట్టి వాడి మాట్లాడేదాన్ని వీడికి అర్థం కాదు, కాబట్టి అది ట్రాన్స్లేట్ చేసుకోవడానికి లైవ్లో వాడు మాట్లాడుతున్నప్పుడే ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వీడికి చెప్తుంటుంది. అలాంటి ట్రాన్స్లేటర్స్ కూడా తీసుకొచ్చారు. లేబుల్ మేకర్, సంథింగ్ టైప్ ఆన్ ఇట్ అండ్ ఇట్ మేక్స్ పేపర్ లేబుల్. అంటే ఏదన్నా దాని మీద టైప్ చేస్తే అది ఒక లేబుల్గా తయారు చేస్తుంది. ఆ లేబుల్ని కొంచెం స్టిక్కీగా ఉంటుంది, దాన్ని మనకు కావాల్సిన వస్తువు మీద అంటించుకోవడానికి ఉపయోగపడుతుంది. రేంజ్ ఫైండర్స్ అంటే బైనాక్యులర్స్ అండ్ ప్రెస్సింగ్ వన్ బటన్ విల్ షో ద డిస్టెన్స్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ బైనాక్యులర్స్. రేంజ్ ఫైండర్ అంటే నువ్వు బైనాక్యులర్స్లో అది బటన్ ప్రెస్ చేయగానే నువ్వు చూసిన ఆబ్జెక్ట్ అనేది నీ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో అది చెప్పేస్తుంది. అలాంటివి రేంజ్ ఫైండర్స్. ఇంకా డిఫరెంట్ థింగ్స్ అన్నీ నార్మల్ థింగ్స్. ఫ్లాట్ 25 ఇంచ్ టెలివిజన్స్, రిఫ్రిజిరేటర్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, టెంట్స్, మానిటర్స్, ప్రింటర్స్, ఇంటర్నెట్ డివైసెస్, స్క్రీన్ ప్రొజెక్టర్స్, హార్డ్ డ్రైవ్స్, ఫ్రీజర్స్, ఎయిర్ కండిషనర్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్, కెమెరాస్, వాషింగ్ మెషిన్స్, మైక్రోవేవ్స్, సోలార్ ప్యానల్ సిస్టమ్స్, స్టవ్స్, డివిడి ప్లేయర్, డీజిల్ జనరేటర్స్, ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్. ఇవన్నీ కూడా ఇరాక్ అమెరికా వాళ్ళు, అమెరికా అనేది షిప్స్ ద్వారా అమెరికా నుండి ఇరాక్కి తెచ్చుకుంది. ఇప్పటికీ ఇరాక్లో అమెరికా ఆర్మీ అనేది ఉన్నది, ఆ క్యాంప్స్లో ఉంటూ ఉంటారు. ఇంకోటి ఏమంటే బయానిక్ స్పై ఇయరింగ్ డివైస్. ఈ డివైస్ని వాడుకొని ఏమంటే అదర్ పీపుల్ కన్వర్జేషన్ని వాళ్ళు వినొచ్చు. అంటే అదర్ పీపుల్ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర ఈ డివైస్ పెట్టేసి మనం దూరంగా ఉన్నా కానీ వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు వినొచ్చు. దాన్ని బయానిక్ స్పై ఇయరింగ్ డివైస్ అంటారు. అదేవిధంగా బోర్ సైట్ లేజర్ టు అటాచ్ ఎనీ రీజనబుల్ గన్. ఈ బోర్ సైట్ లేజర్ అని ఒకటి అంటారు. ఆ బోర్ సైట్ లేజర్ని గన్కి అటాచ్ చేస్తారు. ఆ గన్కి అటాచ్ చేసినప్పుడు అది కరెక్ట్గా మన గన్ షూటింగ్ పాయింట్ మీద ఆ లేజర్ పాయింట్ అనేది పడుతుంది. ఆ షూట్ చేసినప్పుడు కరెక్ట్గా ఆ లేజర్ ఎక్కడ పడిందో ఆ గన్ బుల్లెట్ అని అక్కడ పడుతుంది. దాన్ని బోర్ సైట్ లేజర్ అంటారు. ఆ లేజర్ విత్ బ్యాటరీస్ పాయింట్ రెడ్ స్పైర్ లైట్ ఆన్ టార్గెట్ టు కిల్. ఈ లేజర్స్ కూడా తెచ్చుకున్నారు. అంటే బ్యాటరీస్ ఈ లేజర్స్లో బ్యాటరీస్ వేయడం వల్ల అది పాయింట్ చేస్తుంది ఎక్కడ షూట్ చేయాలో. ఆ షూట్ చేసిన పాయింట్లో వీళ్ళు షూట్ చేస్తారు. అదేవిధంగా హాలోగ్రాఫిక్ సైట్ అంటే సమ్ క్లియర్ విత్ డాట్స్ అండ్ టార్గెట్స్ అండ్ బోర్ సైట్. ఈ బోర్ సైట్ లేజర్ కంటే కూడా ఇంకా క్లియర్గా డాట్స్ పడుతుంది. ఇది హాలోగ్రాఫిక్ సైట్ అంటారు దాన్ని. ఇంకోటి ఏమంటే అకాగ్ రైఫిల్ స్కోప్. ఈ అకాగ్ రైఫిల్ స్కోప్ ఎందుకు వాడతారంటే టు కిల్ టార్గెట్స్ ఫ్రమ్ గన్ నుంచి టార్గెట్స్ని షూట్ చేయడానికి ఈ అకాగ్ రైఫిల్ స్కోప్ని వాడతారు. ఇంకోటి ఏమంటే నావిగేషన్ మ్యాప్స్. ఈ నావిగేషన్ మ్యాప్స్ కూడా వాళ్ళు తెచ్చుకున్నారంటే నీ లొకేషన్ నువ్వు ఎక్కడున్నావో అది నావిగేషన్ మ్యాప్స్ చూపిస్తుంది. వితౌట్ లోకల్స్ అక్కడ అడగకుండా వాళ్ళని హెల్ప్ తీసుకోకుండా ఈ మిలిటరీ వెహికల్స్లో నీకు కావాల్సిన ప్రదేశానికి ట్రావెల్ చేయడానికి, అంటే ఇరాక్లో అమెరికా వాళ్ళు లోకల్స్ని హెల్ప్ అడగకుండానే ఈ నావిగేషన్ మ్యాప్స్ యూజ్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ప్రదేశానికి వెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా గూగుల్ మ్యాప్స్లో యుఎస్ఏలో ఉండే వాటిని అబ్జర్వ్ చేసింది దాని ప్రకారం చెప్తే ఏమేమి ఉన్నాయంటే దెర్ ఆర్ మెనీ షూటింగ్ కాంప్లెక్సెస్. అమెరికాలో చాలా షూటింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. వాళ్ళు ఏమంటే ఒక మ్యాన్ షేప్డ్ ఒక కార్డ్బోర్డ్ని 100 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో పెట్టేసి దాన్ని షూట్ చేస్తుంటారు. ఆ విధంగా వాళ్ళు షూటింగ్ కాంప్లెక్సెస్లో గన్స్ ద్వారా సివిలియన్స్ కూడా షూటింగ్ చేయడం నేర్చుకుంటారు. అదేవిధంగా సోలార్ పార్క్స్ కూడా చాలా ఉంటాయి అమెరికాలో.
అరౌండ్ 10 కిలోమీటర్ లెంత్ సైడ్ ఉండే సోలార్ పార్క్ ఇన్ యూఎస్ఏ కాలిఫోర్నియాలో ఉంది. అంటే 10 కిలోమీటర్ లెంత్ ఉండే ఒక సైడ్ ఉండే స్క్వేర్ ఎంత ఉంటుందో అంత డిస్టెన్స్, అంత ఏరియా ఉండే సోలార్ పార్క్ అనేది యూఎస్ఏలో, అమెరికాలో ఉంది. అదేవిధంగా ఇంటెల్ 2 కిలోమీటర్ స్క్వేర్ సైడ్ లెంత్ బిగ్ ఫ్యాక్టరీ ఇన్ ఆల్బర్ట్ స్క్వేర్, దీంట్లో 1 lakh ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఇంటెల్కి ఒక పెద్ద కంపెనీ ఉంది. అంటే గూగుల్ మ్యాప్స్లో నేను కనుక్కున్న ఫైండింగ్స్ ద్వారా చెప్తున్నా మీకు అంతా. ఇంటెల్ కంపెనీ ఉంది. ఆ ఇంటెల్ కంపెనీ క్వార్టర్స్ అనేవి 2 కిలోమీటర్స్ లెంత్ ఉండే ఒక స్క్వేర్ సైడ్, దాంట్లో ఒక బిగ్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆల్బర్ట్ క్రిక్లో ఈ ఫ్యాక్టరీ ఉంది. దీంట్లో 1,00,000 మంది ఎంప్లాయీస్ పనిచేసి ఉంటారు. ఇలాగా ఎన్నో వేల అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్ అన్నీ అమెరికాలో ఉంటాయి. స్టోరేజ్ రూమ్స్ అమెరికాలో ఉంటాయి. అరౌండ్ 300 మీటర్స్ లెంత్ స్టోరేజ్ బార్స్ అని యూఎస్లో ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచంలో ఉండే గ్రెయిన్స్, మీట్ని మొత్తం దొంగిలించేసి ఆ స్టోర్స్లో పెట్టేసుకుంటూ ఉంటారు. అలాంటి స్టోరేజ్ రూమ్స్, స్టోరేజ్ ప్లేసెస్ ఎలా ఉంటాయంటే దానికి 300 మీటర్స్ లెంత్ ఉంటుంది. అరౌండ్ 50 to 70 మీటర్స్ విడ్త్ ఉంటుంది. అంత విడ్త్ ఉండే ఒక స్టోరేజ్ బార్స్ అమెరికాలో ఉంటాయి. దాంట్లో ఈ ప్రపంచంలో వీళ్ళు యుద్ధాల ద్వారా తీసుకొచ్చిన గ్రెయిన్స్ని మొత్తాన్ని కూడా, మీట్ని మొత్తాన్ని కూడా దొంగిలించినంత తీసుకొచ్చి దాంట్లో స్టోర్ చేసుకుంటారు. ఆ కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి తమకు కావాల్సినప్పుడు తీసుకుని వాడుతుంటారు. అదేవిధంగా అమెరికాలో డిఫెన్స్ న్యూక్లియర్ వెపన్స్ స్కూల్ కూడా ఉంటుంది. ఈ డిఫెన్స్ న్యూక్లియర్ వెపన్స్ స్కూల్ అనేది ఒక పెద్ద బిల్డింగ్ స్కూల్. దాంట్లో ఈ న్యూక్లియర్ వెపన్స్ గురించి మొత్తం ఆ వెపన్స్ స్కూల్స్లో చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ అమెరికాలో ఎన్నో సీక్రెట్ విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మిలిటరీ బేసెస్ దగ్గరే వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఉంటారు. మిలిటరీ బేసెస్ దగ్గర వాటిని కట్టుంటారు. ఎందుకంటే వాళ్ళ సీక్రెట్నెస్ని మెయింటైన్ చేసుకోవడానికి, ఈ వేరే వాళ్ళు ఎవరైనా అటాక్ చేసినా వెంటనే రిటాలియేషన్ చేసుకోవడానికి, ఆ మెయిన్ గేమ్ అంటే అమెరికాలో మొత్తం కూడా ఆ సీక్రెట్నెస్ మెయింటైన్ చేసుకోవడానికి ఈ మిలిటరీ బేసెస్, అమెరికాలో కొన్ని వేల మిలిటరీ బేసెస్ ఉంటాయి. ఆ వేల మిలిటరీ బేసెస్ పక్కనే వాళ్ళకి కావాల్సిన సీక్రెట్ థింగ్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు. కీర్తిలాండ్ ఏఎఫ్పి అని ఒకటి ఉంటుంది. కీర్తిలాండ్ ఏఎఫ్పి. అదేవిధంగా న్యూక్లియర్ స్కూల్స్ ఇన్ యూఎస్ఏ వేర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ లెర్నింగ్ న్యూక్లియర్ బాంబ్ టెక్నాలజీ. ఈ విధంగా న్యూక్లియర్ స్కూల్స్ కూడా అమెరికాలో చాలా ఎక్కువే ఉంటాయి. అవన్నీ కూడా పిల్లలకి ఈ న్యూక్లియర్ బాంబ్ టెక్నాలజీని మొత్తాన్ని నేర్పిస్తుంటారు. అదేవిధంగా ఈ కీర్తిలాండ్ ఎఫ్బి అనేది 50,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దాంట్లో 30,000 మంది జనాలు పనిచేస్తుంటారు. ఇక అమెరికా బేస్ల గురించి వస్తే, అమెరికా మిలిటరీ బేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే డొమెస్టిక్గా ఒక 1000 ఓవర్సీస్ బేస్, ఇవన్నీ కూడా యావరేజ్, నాట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్, అరౌండ్ ఫిగర్స్. అరౌండ్ డొమెస్టిక్గా చూసుకుంటే అంటే అమెరికాలో 1000 మిలిటరీ బేసెస్ ఉన్నాయి. అదే ఓవర్సీస్లో అమెరికాకి 1000 ఉన్నాయి. అంటే తన లోకల్గా అమెరికా అనేది 1000 మిలిటరీ బేసెస్ని మెయింటైన్ చేస్తుంటుంది. ఫారెన్లో అయితే అంటే అమెరికా కాకుండా ఇతర కంట్రీస్ని కూడా అమెరికా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఆ ప్లేసెస్లో అరౌండ్ 1000 బేసెస్ అనేవి, మిలిటరీ బేసెస్ అమెరికా ఉన్నాయి. ఈ విధంగా ఉన్న బేసెస్లో అరౌండ్ 20,000 ఆర్మీ మనం ఒక్కొక్క బేస్లో ఉన్నదని అజ్యూమ్ చేస్తే, ఆ విధంగా 2,000 బేసెస్లో అమెరికాకి అరౌండ్ 4 కోట్ల ఆర్మీ ఉందని అనుకోవచ్చు. ఇవన్నీ కూడా నాట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్, అజంప్షన్ ఫిగర్స్. టోటల్ ఫైటింగ్ మెన్ ఇన్ యూఎస్ఆర్ 10 crores. అమెరికాలో గన్ను పట్టుకొని యుద్ధం చేసుకునే కెపాసిటీ ఉండే జనాలు మొత్తం 10 కోట్లు ఉంటారు. ఈ అమెరికాలోనే మొత్తం సీక్రెట్ బేసెస్ అన్నిటికీ కూడా చెకప్స్ ఉంటాయి, సెక్యూరిటీ చెకప్స్. రోడ్డు ముందునే వాళ్ళ సెక్యూరిటీ చెకప్స్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు సెక్యూరిటీ చెకప్ చేసే, వాళ్ళ ఐడెంటిటీని చెక్ చేసే వాళ్ళని లోపలికి వెళ్ళనిస్తారు. ఈ ప్లేసెస్ అన్నీ కూడా అమెరికా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంటుంది. ఇవన్నీ గూగుల్ మ్యాప్స్లో మార్క్ చేయబడలేదు. అంటే గూగుల్ మ్యాప్స్లో బ్లర్ కూడా చేయబడలేదు, కానీ జస్ట్ ఉంటుంది. కానీ ఆ ప్లేస్ ఏంది, దాని యొక్క వివరాలు ఏంది అనేది ఆ గూగుల్ మ్యాప్స్ కూడా చెప్పలేదు. దీన్ని బట్టి గూగుల్ని కూడా మనం సస్పీషియస్గా చూడాల్సిన అవసరం ఉంది. ఈ గూగుల్ అనేది, యూట్యూబ్ అనేది అమెరికా కంట్రోల్ చేస్తుంటుంది.
కాబట్టి ఇది కూడా మనం కొంచెం అందువల్లనే ఈ సీక్రెట్ అమెరికా మిలిటరీ బేసెస్ అన్నిటిని కూడా మార్క్ చేయకుండా వాటి మీద పేర్లు రాయకుండా జస్ట్ వదిలేసి ఉంటుంది. ఈ యుద్ధం సమయంలో కానీ మామూలు సమయాల్లో కానీ ఈ మిలిటరీ వెపన్స్ టెక్నిక్స్ అనేవి కొంచెం తెలుసుకున్నాము. ఈ మిలిటరీ వెపన్స్ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే, అమెరికాలో జనాలు మామూలుగా ఎవరిని మీట్ అయినా కానీ వాళ్ళని ఖచ్చితంగా గ్రీట్ చేస్తుంటారు. అదొక అలవాటు వాళ్ళకి. ఫర్ మిలిటరీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యాస్ టు వర్క్ ఆన్ వెపన్స్. ఈ మిలిటరీలో ఏమంటే కొన్ని లక్షల మంది పనిచేస్తుంటారు. దానివలన ఈ మిలిటరీలో లక్షల మంది పనిచేయడం వలన సీక్రసీని మెయింటైన్ చేయడం చాలా కష్టం అమెరికాకి. దానివల్ల అన్నీ లీక్ అవుతూ ఉంటాయి. ఈ అమెరికా ఆర్మీలో ఉండే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. ఆ మంచి వాళ్ళు ఈ అమెరికా చేసే కొన్ని హారబుల్ థింగ్స్ని అన్నిటినీ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. అందువల్లనే ఈ అమెరికా చేసే చాలా హారబుల్ థింగ్స్ అని ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. అమెరికా అనేది బ్రిటన్తో కలిసిపోయింది. ఈ అమెరికా బ్రిటన్తో కలిసిపోయి అన్నిటికి కావాల్సిన ఫ్రీ ఫుడ్ మొత్తం, మిలిటరీకి కావాల్సిన ఫుడ్ మొత్తం వాళ్ళు ఫ్రీగానే సప్లై చేస్తుంటారు. ఈ మిలిటరీలో ఏమంటే అమెరికన్ మిలిటరీలో ఫుడ్ అనేది ఫ్రీ. వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 20-30 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. వాళ్ళు మీట్ ఎక్కువ తింటారు. అది మొత్తం కూడా గవర్నమెంటే మిలిటరీకి ఫ్రీగా సప్లై చేస్తుంటుంది. ఏఆర్సీ కార్గో షిప్స్ అని ఉంటాయి. ఈ ఏఆర్సీ కార్గో షిప్స్లో యూజ్ చేసుకొని అమెరికా అనేది మొత్తం ఎక్విప్మెంట్ అమెరికా నుంచి ఈ 1000 మిలిటరీ బేసెస్, ఓవర్సీస్ బేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ కార్గో షిప్స్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ వార్స్ చూసుకుంటే ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ వార్కి కావాల్సిన కొన్ని లక్షల ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఈ ఏఆర్సీ కార్గో షిప్స్ అనే ఒక కంపెనీ ద్వారా, ఆ ఏఆర్సీ కార్గో షిప్స్ ద్వారా ఈ ఓషన్లో ట్రాన్స్పోర్ట్ అయిపోయి ఈ విధంగా ఉన్న 1000 మిలిటరీ బేసెస్కి ఈ విధంగా వెపన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఆ పెద్ద పెద్ద షిప్స్ ఎలా ఉంటాయంటే వాటి ఇన్సైడ్ మొత్తం హాలోగా ఉంటాయి. ఆ ఇన్సైడ్ మొత్తం హాలోగా ఉంటాయి. ఆ హాలో ప్లేస్లో మొత్తం ట్యాంక్స్ కానీ, ప్లేన్స్ కానీ, చిన్న చిన్న ప్లేన్స్ కానీ, వెపన్స్ కానీ, గన్స్ కానీ, ఇంకా మిలిటరీ కావాల్సిన డ్రెస్సెస్ కానీ, మొత్తం మిలిటరీ సామాగ్రి మొత్తం కూడా ఆ కార్గో షిప్స్లోనే పెట్టుకుంటారు. హాలోగా ఉంటుంది లోపల మొత్తం. ఆ కార్గో షిప్ లోపల మొత్తం ఆ హాలో ప్లేస్లో ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. ఈ పెద్ద పెద్ద హెవీలీ బిగ్ షిప్స్ ఉంటాయి. ఈ పెద్ద పెద్ద షిప్స్ అన్ని వాడుకొని లక్షల టన్నుల మిలిటరీ ఎక్విప్మెంట్ మొత్తాన్ని కూడా వాటికి కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్కి జస్ట్ ఇన్ని $1 మిలియన్ నువ్వు పే చేస్తే చాలు, వాళ్ళు నువ్వు అమెరికా నుంచి నువ్వు కావాల్సిన ఇరాక్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, లేకపోతే ప్రపంచంలోని ఏ ప్లేస్కైనా డిజైర్డ్ ప్లేస్కి మొత్తం వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు. అలాంటి కంపెనీస్ ప్రపంచంలో ఉన్నాయి. ఆ కంపెనీస్ వాడుకొని ఈ మిలిటరీ ఎక్విప్మెంట్ని అమెరికా ప్రపంచంలోని 1000 మిలిటరీ బేసెస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి జస్ట్ పే మనీ చేస్తే చాలు. ఆ పెద్ద పెద్ద గేట్ ఉంటుంది షిప్కి. ఆ షిప్ని ఓపెన్ చేసేసి వాళ్ళు అన్ని వెహికల్స్ని అన్నింటిని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ప్లేన్స్ని మొత్తం ఆ డోర్ నుంచి షోర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. షోర్ అంటే సముద్ర బొడ్డుకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. అదేవిధంగా నిమిట్జ్ క్లాస్ న్యూక్లియర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఒకటి ఉంటుంది. నిమిట్జ్ క్లాస్ న్యూక్లియర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని కొంచెం అనాలిసిస్ చేస్తే అది 0.5 కిలోమీటర్ సైడ్ లెంత్ ఉంటుంది. ఒక స్క్వేర్ షేప్ అనుకోవచ్చు. దాంట్లో ఆడవాళ్ళు కూడా క్రూగా ఉంటారు. ఆ యుఎస్ నేవీ షిప్లో ఆ గూగుల్ మ్యాప్స్లో చూడొచ్చు. పకెట్ సౌండ్ నేవల్ షిప్ యార్డ్. పకెట్ సౌండ్ అనే నేవల్ షిప్ యార్డ్లో గూగుల్ మ్యాప్స్లో చూడవచ్చు. దాని యొక్క వెయిట్ చూసుకుంటే 1,00,000 టన్నుల వెయిట్ ఉంటుంది. 5 ఏకర్ డెక్. అది 20 స్టోరీ టవర్స్ ఉంటాయి ఎబో ద వాటర్. నీళ్ళపైన 20 స్టోరీస్ ఎబో ఉంటాయి. నార్మల్ క్రూ 6,000 మంది ఉంటారు ఆ నిమిట్జ్ క్లాస్ దాంట్లో. ఒక్కొక్క షిప్ నిమిట్జ్ క్లాస్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది ఒక్కొక్క షిప్ కాస్ట్ వచ్చేసి $5 బిలియన్ ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 30,000 కోట్ల రూపాయలు. దాంట్లో అన్ని కైండ్స్ ఆఫ్ ఇంటర్నెట్ సిస్టమ్ ఉంటుంది, టీవీస్ ఉంటాయి, మొత్తం ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కూడా అన్నీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇన్సైడ్ ఉంటుంది.
దాని యొక్క పారామీటర్స్ చూసుకుంటే 0.5 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది, 100 మీటర్స్ విడ్త్ ఉంటుంది, వేల రూమ్స్ ఉంటాయి దాంట్లో. అరౌండ్ 30,000 మంది జనాభా దాంట్లో నివసించడానికి కావాల్సిన ఫెసిలిటీస్, ఫుడ్ మొత్తం దాంట్లో ఉంటాయి. డైనింగ్ రూమ్స్, పర్సనల్ రూమ్స్, అన్ని వైర్స్, సీలింగ్లో అన్ని వైర్స్ ఉంటాయి. ఈ విధంగా దాంట్లో అప్పర్ డెక్లో అయితే 100 ఎయిర్ క్రాఫ్ట్స్ని క్యారీ చేయగల కెపాసిటీ ఉంటుంది. అదే బిలో డెక్లో అయితే 100 ఎయిర్ క్రాఫ్ట్స్ని క్యారీ చేసే కెపాసిటీ ఉంటుంది. ఆ విధంగా నిమిట్జ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ అనేవి అమెరికా వరల్డ్ అనేవి మొత్తం 10 తయారు చేశారు. దానికి అన్లిమిటెడ్ పవర్ ఉంటుంది, ఎందుకంటే న్యూక్లియర్ సప్లై ద్వారా రన్ అవుతుంటాయి అవి. న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా రన్ అయ్యే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అవి. కాబట్టి దానికి పవర్ ప్రాబ్లం అంటే ఉండదు. పవర్ అంటే పెట్రోల్ ప్రాబ్లం కానీ డీజిల్ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. దానివల్ల ఏమంటే ప్రపంచం మొత్తం ఫ్యూయల్ అండ్ ప్రాబ్లం అనేది లేకుండా వెళ్ళేసి కొన్ని లక్షల మందిని చంపగల కెపాసిటీ ఆ నిమిట్జ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటుంది. అదేవిధంగా UGM-133 ట్రైడెంట్ 2 ఈ మిసైల్ అనేది ఇది ఒక మిసైల్. ఇది ఏ న్యూక్లియర్ సబ్మెరీన్ నుంచి అయినా లాంచ్ చేయగల కెపాసిటీ ఉంటుంది. ఈ లాంచ్ చేసిన తర్వాత అది వెళ్ళేసి కావాల్సిన టార్గెట్ని న్యూక్లియర్ వెపన్స్ తోటి 6,000 కిలోమీటర్స్ లోపల ఉన్న డిస్టెన్స్లో ఎక్కడ ఏ టార్గెట్ అయినా రీచ్ చేసి న్యూక్లియర్ బ్లాస్ట్ చేయగల కెపాసిటీ ఆ UGM-133 ట్రైడెంట్ 2 అనే దానికి ఉంటుంది. అదేవిధంగా B-83 న్యూక్లియర్ బాంబ్, దీని యొక్క పవర్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఎంత కెపాసిటీ ఉంటుందంటే 100 టైమ్స్ ఆఫ్ బాంబ్ ఎఫెక్ట్ ఆఫ్ బాంబ్ డ్రాప్డ్ ఇన్ హిరోషిమా, నాగసాకి. హిరోషిమా మీద, నాగసాకి మీద అమెరికా వేసిన న్యూక్లియర్ బాంబు కంటే 100 రెట్ల కెపాసిటీ ఈ బాంబుకు ఉంటుంది. ఈ బాంబు పేరు ఏమంటే B-83 న్యూక్లియర్ బాంబ్. అదేవిధంగా ఓహియో క్లాస్ సబ్మరైన్స్. ఈ ఓహియో క్లాస్ సబ్మరైన్స్ అనేవి లార్జెస్ట్ సబ్మరైన్స్. ఈ ఒక్కొక్క సబ్మెరైన్కి 20 ట్రైడెంట్ 2 మిసైల్స్ కెపాసిటీ ఉంటుంది. అమెరికా అనేది ఇలాంటి ఓహియో క్లాస్ సబ్మెరైన్స్ 20 కలిగి ఉంది. బ్రిటన్ కూడా 20 న్యూక్లియర్ సబ్మెరైన్స్ కలిగి ఉంది. అదేవిధంగా ద యాక్టివ్ డినైల్ సిస్టమ్, దీంట్లో ఏమంటే ఒక లారీ సైజు ఉండే వెహికల్స్ని డిప్లాయ్ చేస్తారు. అవి రేడియో ఫ్రీక్వెన్సీ MM వేవ్స్ని ఎట్ 100 GHz దగ్గర నుంచి అప్ టు 1 కిలోమీటర్ వేగం స్కిన్ ద్వారా కూడా పీల్స్ చేయగలవు, బర్నింగ్ సెన్సేషన్ కలగజేయగలవు. అలాంటివి క్రౌడ్ డిస్పర్సల్కి వాడుతుంటారు. ఆ మూవింగ్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కూడా ఇవి వాడడానికి అవకాశం ఉంటుంది. దాన్ని యాక్టివ్ డినైల్ సిస్టమ్ అంటారు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా జనాలకి స్కిన్ బర్న్స్ని కలగజేసి క్రౌడ్ని డిస్పర్స్ చేయడానికి ఇలాంటి యాక్టివ్ డినైల్ సిస్టమ్ని వాడుతుంటారు. అదేవిధంగా లేజర్ అవెంజర్ సిస్టమ్, ద M3E1 8 cm perimeter bullets to penetrate intense armor can be operated from one soldier. ఈవెన్ ఆర్మర్ గుండా కూడా పీర్స్ చేసి వెళ్ళగల కెపాసిటీ బుల్లెట్స్ దీనికి ఉన్నాయి. దీన్ని M3E1 అంటారు, 8 cm పారామీటర్ బుల్లెట్. అదేవిధంగా AC-130H స్పెక్టర్ గన్షిప్, దీనికి ఏమంటే బాడీ చుట్టూ కూడా గన్స్ ఉంటాయి. ఆ గన్స్ తోటి గన్ షూట్ చేస్తుంటారు. AC-130H స్పెక్టర్ గన్షిప్ అంటారు దాన్ని. అదేవిధంగా MK-19, ఈ MK-19 అనేది పర్ మినిట్కి 60 రౌండ్స్ని బుల్లెట్స్ని పేల్చగలదు. ఇది ఒక వెహికల్ పైన మౌంట్ చేసి ఉంటారు ఒక ట్రైపాడ్ ద్వారా. ఆ వెహికల్ పైన ట్రైపాడ్ ద్వారా మౌంట్ చేసిన ఈ MK-19 అనేది 1 నిమిషానికి 60 రౌండ్స్ని బుల్లెట్స్ని వేయగల కెపాసిటీ దీనికి ఉంటుంది. అదేవిధంగా మార్స్ రోబోట్ గురించి తెలుసుకుంటే, ఈ మార్స్ రోబోట్ అనేది ఒక మ్యాన్ షోల్డర్ హైట్ రోబోట్. అది అంటే మనిషి యొక్క షోల్డర్ ఎంత హైట్ ఉంటుందో కాళ్ళ నుంచి అంత హైట్ ఉండే రోబోట్ ఇది. దానికి ఆటోమేటిక్ మెషిన్ గన్ ఉంటుంది. అలాగే 4 గ్రెనేడ్ లాంచర్స్ దానికి ఇన్స్టాల్ చేసి ఉంటాయి. దానికి ఒక 360 డిగ్రీ కెమెరా ఉంటుంది. ఒక పర్సన్ దాన్ని ఆపరేట్ చేస్తుంటారు దూరం నుంచి. ఆ 360 డిగ్రీ కెమెరా చూస్తూ ఒక పర్సన్ దీన్ని ఆపరేట్ చేస్తుంటారు. దీన్ని డిఫరెంట్ వార్స్లో అమెరికా వాడుతూ ఉంటుంది. అదేవిధంగా పైథాన్ మైన్ ఫీల్డ్ బ్రీచింగ్ సిస్టమ్ అంటారు. ఇది
క్లియర్ మైన్స్ ఫీల్డ్స్ ఫర్ 200 మీటర్ ఎట్ ఎ టైమ్ అండ్ అలౌ మిలిటరీ వెహికల్స్ టు పాస్ ఫాస్ట్లీ. అంటే యుద్ధం సమయంలో మిలిటరీ వెహికల్స్ వెళ్ళేటప్పుడు ముందు ఒక 200 మీటర్స్ వరకు ఎవడన్నా మైన్స్ పెట్టాడా, బాంబ్స్ పెట్టాడా అనేది ఈ పైథాన్ మైన్ ఫీల్డ్ బ్రీచింగ్ సిస్టమ్ అనేది చేస్తూ ఉంటుంది. ఈ బ్రీచింగ్ సిస్టమ్ ద్వారా ఏమంటే ఆర్మీ వెహికల్ గ్రూప్ వెళ్తున్నప్పుడు ఆ ముందుండే మొత్తాన్ని కూడా ఈ పైథాన్ మైన్ ఫీల్డ్ బ్రీచింగ్ సిస్టమ్ ద్వారా క్లియర్ చేస్తూ ఉంటుంది. అమెరికా గురించి తర్వాత విషయాలు తర్వాత వీడియోలో. జై గురుదేవ్.